విశాఖ గాజువాక పోలీస్ స్టేషన్లో ప్రేమికురాలు ఆత్మహత్య యత్నం. ప్రేమించిన వ్యక్తి అన్యాయం చేయడంతో గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పట్టించుకోని పోలీసులు. అమ్మాయి భవానీ 22 సంవత్సరాలు. ప్రియుడు నిరాకరించడంతో గాజువాక పోలీస్ స్టేషన్లో పోలీస్ ముందు ఆత్మహత్య యత్నం. ఆర్కే హాస్పిటల్కి తరలించిన గాజువాక పోలీసులు. చికిత్స పొందుతున్న బాధితురాలు భవానీ ఎస్సీ కులానికి చెందిన అమ్మాయి కావడంతో ముఖం చాటు వేసిన ప్రియుడు స్వామి 27 ఏళ్ళు. ఆ అమ్మాయి నాకైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించొద్దు, నాకు వచ్చేసి అతనితో పెళ్లి చేయించండి అని చెప్పారు. ఇద్దరు పార్టీలకి 2 దఫాలుగా నేనే ఒక 2 అవర్స్ కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లి చేసుకోమని అతనికి చెప్పాను. అతను ఆ అమ్మాయి వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతుంది కాబట్టి నేను చేసుకోనంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వమని నేను కేసు కట్టి రిమాండ్కి వేస్తాను, ఫిజికల్గా కలిశాడు కాబట్టి అని చెప్తే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదు. నాకు కాగితం కూడా రాసి ఇచ్చింది, కంప్లైంట్ వద్దు నాకు పెళ్ళే కావాలని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ 5 రోజుల టైం వాళ్ళిద్దరూ కలిసి నన్ను అడిగిన దాని మీద నేను టైం కౌన్సిలింగ్ మ్యారేజ్ చేసుకుంటే మంచిదనే ఉద్దేశం మీద 5 రోజుల టైం ఇచ్చాము. ఈరోజు ఆ అమ్మాయి వచ్చేసి నెయిల్ ప్యాచ్ రిమూవర్ వచ్చేసి కొంచెం తీసుకొని మాకు తెలియకుండా ఒక 10% జస్ట్ కొంచెం తాగింది. హాస్పిటల్ తీసుకొచ్చాం, అవుట్ ఆఫ్ డేంజర్, ఏమి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అయితే ఇందులో ముఖ్యంగా ఇప్పుడు కూడా అమ్మాయి వచ్చేసి కంప్లైంట్ ఇవ్వనంటుంది, ఎఫ్ఐఆర్ వద్దు నాకు, ఎఫ్ఐఆర్ ఇస్తే ఆ అబ్బాయి బెయిల్ మీద వస్తాడని చెప్తుంది అనమాట. ఈ అంతలోకి ఈ సోషల్ మీడియా అత్యుత్సాహం మీద ఏం చేశారు కొంతమంది, ఈ అమ్మాయి కాకుండా ఈ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో వాయిస్ మెసేజ్ పెట్టారని చెప్పేసి ఈ అమ్మాయి ఫోటోలు వచ్చేసి ఒక టీవీ ఛానల్కి పంపించారు. అతను నాకు చెప్పకుండా నా నుంచి పర్సనల్ వివరణ తీసుకోకుండా సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. దాని మీద వచ్చేసి హడావుడైంది. ఇందులో వచ్చేసి పోలీసుల యొక్క నెగ్లెక్ట్ అనేది 0. ఆ అమ్మాయి వచ్చేసి కేవలం పెళ్లి చేయమనింది, కేసు వద్దనింది. సో ఇప్పుడు కూడా మేము ఆ అమ్మాయి కానీ కంప్లైంట్ ఇస్తే కేసు కట్టి ఆ అబ్బాయిని రిమాండ్కి పంపిస్తాము, న్యాయపరమైన చర్యలు అనేవి తప్పనిసరిగా తీసుకుంటాం. ఇది జరిగింది, అంతేగాని పోలీసులు చర్య తీసుకోలేదు. పైగా వాయిస్ మెసేజ్ అనేది అది ఈ అమ్మాయి ఇచ్చింది కాదు, ఈ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి ఇచ్చింది. ఆ అమ్మాయి పేరేంటమ్మది? మౌనిక అనే అమ్మాయి ఇచ్చింది. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా ఇప్పుడు పనిచేయట్లేదు అనమాట. కాబట్టి మన మిత్రులకు తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆ కన్సర్న్ SHO దగ్గర వివరణ తీసుకొని వేస్తే బాగుంటుంది. లేకపోతే ఈ ఇష్యూ అంతా స్టేట్ అంతా కూడా తప్పుదారి పట్టే విధంగా ఉంటుంది, పోలీసుకి బ్యాడ్ నేమ్ తెచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ తొందరపడి వేయద్దని చెప్పేసి కోరుకుంటున్నాను. అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి పాయిజన్ కాదండి, హెయిర్ రిమూవర్. అమ్మాయి బాధతో జస్ట్ అది మానవతా దృక్పథంతోనే చూడాలి మనం. ఆ అమ్మాయి పెళ్లి అంటుంది, వాళ్ళతో కూడా మాట్లాడతాం, మళ్ళీ కూడా మాట్లాడతాం. వాళ్ళ అమ్మా నాన్న కూడా లాస్ట్ టైం వచ్చారు, వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు కూడా విసిగి చెంది ఈ అమ్మాయి దగ్గరికి ఇప్పుడు రాలేదు. సినర్జీస్ కార్మిక కుటుంబాల ఆకలి పోరాటం. మా భర్తలకు జీతాలు ఇచ్చి మా బిడ్డల ఆకలి తీర్చండి. గేటు ముందు పిల్లలతో వంట వార్పుతో కుటుంబాలతో నిరసన. విశాఖ గాజువాక దువ్వాడ VEPZలోని సినర్జీస్ కార్మికుల కుటుంబాలు కంపెనీ ఎదుట వంట వార్పుతో నిరసన కార్యక్రమం. గత 45 రోజులుగా జీతాల బకాయిల కోసం సమ్మె చేస్తున్న కార్మికులు ఈరోజు భార్య బిడ్డలతో గేటు ముందు బైఠాయించారు. సగం నిండిన గంజి అన్నం, ఖాళీ ప్లేట్లతో పిల్లలను తెచ్చి నిరసన తెలిపారు. పొరుగు జిల్లాల నుండి 10 ఏళ్ల నాడు పొట్ట చేత పట్టుకుని వస్తే 10 నెలలుగా చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలని మహిళలు గొంతెత్తి మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు బకాయి పడి అవమానాలు ఎదురవుతున్నాయని, ఉప్పు కూడా అప్పు పుట్టక పిల్లలకు అన్నం పెట్టలేని దుస్థితికి కంపెనీ నెట్టిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల PF సొమ్ము కూడా యాజమాన్యం వాడేసుకుని జీతాలు ఇవ్వకపోవడం మొండితనమన్నారు. కూటమి పెద్దల అండ ఉందని, జేసీఎల్ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా కార్మికులను రోడ్డుకు నెట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, మహిళా కార్మికులు, పిల్లలు, CITUC నాయకులు పాల్గొన్నారు. మహేష్ అండి, నేను 18 సంవత్సరాల నుండి కంపెనీలో చేస్తున్నాను. కనీసం 5.5 జీతాలు మాకు పెండింగ్లు ఉన్నాయండి. కానీ మేము బోనస్ల గురించి కానీ ఇంకే ఇంక్రిమెంట్ల గురించి ఏవి ఆశపడలేదు, జీతాల గురించి ఆశపడుతున్నాం. కనీసం యాజమాన్యం కూడా ఇప్పుడు వచ్చి ముందుకు రాలేదండి. కనీసం 45 రోజులు అవుతుందండి మేము నిరసన కలిపి. కనీసం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, MP గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం.
ఎవరు కూడా మాకు పట్టించుకోలేదండి. రేపు ఎల్లుండి కూడా వస్తారండి. కనీసం అందరూ కలిపి, ఎందుకంటే ఎంపీ గారి దగ్గరికి వెళ్తే 600 మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి ఉన్నాయని చెప్పండి. 600 మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే నాకేంటి అన్నారండి. ఒక ప్రజాప్రతినిధి అయ్యిండి అలాగ అనొచ్చండి. మాకు ఎవరు న్యాయం చేస్తారండి? ఎమ్మెల్యే గారికి వెళ్ళి పట్టించుకోవట్లేదు. కనీసం ఈ 600 మంది కూడా మనుషులు కాదా, జనాలు కాదా, వర్కర్స్ కాదా? వాళ్ళకి ఓట్లేసి గెలిపించట్లేదా? దయచేసి మాత్రం 600 మంది ఇంటూ 3 వేసుకోండి, అంటే 2400 మంది ఉన్నారండి. ఇంటెద్దులు కట్టలేక, పిల్లల చదివించలేక చాలా ఇబ్బంది పడుతున్నాండి. మీ పండుగలు కూడా దీపావళి కానీ నాగుల చదువు కనీసం చేసుకోలేదండి. ఎందుకంటే మాకు డబ్బులు లేవండి. 2 నెలలు పెట్టి, 2 నెలలు 3 నెలలు పెట్టి ఎవరైనా అద్దె కొంపలు ఉంటే వాళ్ళకుంటారు. 5 నెలలు పెట్టి రెంట్ అయిపోతే ఎవరైనా వాళ్ళకుంటారండి. పిల్లలు ఏదేదో చదివించాలో అనుకున్నాం, కానీ ఆ చదివించాలంటే డబ్బులు ఉండాలండి. కనీసం మేడం కూడా ఇప్పటికి వచ్చి కనీసం మీరు ఏం చేస్తారో బాగు అని రావట్లేదండి. కలెక్టర్ కూడా ఎవరు కూడా అది గవర్నమెంట్ సైడ్ కూడా అధికార పార్టీ ఏది చెప్తారో చేస్తాను, కానీ మమ్మల్ని ఎవ్వడూ స్పందించలేదు. దయచేసి మాత్రం మాకు లేబర్ ఆఫీస్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా మీరేం చేస్తారో చూద్దాం, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం అంటారు, కానీ ఎవ్వరు కూడా దయచేసి మాత్రం కలెక్టర్లు ఎందుకు భయపడతారండి? జేసీఎల్ గారు ఎందుకు భయపడతారండి? రాజకీయం మీకు అండంగా ఉందా? ఎవరున్నారు? ఏమైనా మా మేడం గారు ఏమంటారో తెలుసండి, ఒకటే అంటారు, నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే రోడ్డు మీద 600 కుటుంబాలు ఏమవ్వాలండి? మాకు ఇంకా వేరే గతి లేదండి, సాగు తప్ప ఇంకే గతి లేదండి. తలా 5-10 వేసుకొని ఈరోజు అందరం కలిపి గింజను తింటానండి. గింజను తిన్న ఆవిడకి, మేనేజ్మెంట్కి ఎన్ని చూస్తుంటారు? కనీసం మేడం గారికి సిగ్గు ఏటి లేదా, పరువు లేదా, ఏటి లేదా? కనీసం మా జీతాలు ఇవ్వమంటానండి. మేము ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడికో పిల్లలు వదిలేసి ఉమాన్ వెళ్ళారండి, ఆ జీతాలు లేవు. కనీసం 2 సంవత్సరాలు పెట్టి పిఎఫ్ కట్టలేదండి. మేము అదైనా ఓడుకొని ఏదో చేసుకుందాం అనుకో, ఫీజులు కట్టుకుందాం, పిఎఫ్ కట్టలేదండి. మా బాధలు ఎవరికి చెప్పుకుంటామండి? కలెక్టర్ గారు కానీ జేసీఎల్ గారు తక్షణమే వచ్చి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటామండి. ఒక ఎంపీ ప్రజాప్రతినిధి ఉండే అలాగనొచ్చండి. మీ రోడ్డు మీద పడితే పడపోతే నాకేంటి? గవర్నమెంట్ కంపెనీ ఇది, ప్రైవేట్ కంపెనీ, మీకు మాకు సంబంధం లేదు. ఆవిడకి డబ్బులు లేవు, ఆవిడ మాకు కొలిక్కు అంటారు. కొలిక్కు ఏంటండి? 27 సంవత్సరాలు వచ్చి కంపెనీలు పనిచేస్తే డబ్బులు లేవంటే 2 సంవత్సరాలు పెట్టి కంపెనీ లేదు. మిగతా 1998లో రన్ అయింది. మొన్న 2 సంవత్సరాలు పెట్టి డబ్బులు లేవంటే మిగతా డబ్బులు ఏడ్ చేశారండి. లాభాలు వచ్చిన కోట్లు లాభాలు వచ్చి డబ్బులు ఏడ్ చేశారండి. ఆ డబ్బులు తీయమనండి. మేము మనుషులం కాదా? మీ ప్రజలం కాదా? మా పిల్లలు రోడ్డుపై నానా బాధలు పడి ఇబ్బందులు పడుతున్నది. తినడానికి కూడా గింజని లేదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా స్పందించి మాకు మాత్రం న్యాయం చేయవలసిందా కోరుచున్నాం. ఇప్పుడు చూసామండి, ఈ చిన్న బిడ్డలు ఈ చెట్టు కింద కూర్చుని గింజనం తింటూ ఉన్నారు. వాటిని ప్రశ్నిస్తూ ఉంటే, మా ఫాదర్ ఇక్కడ పనిచేస్తున్నారు, 7 నెలల నుంచి జీతాలు లేవు, స్కూల్లో ఫీజులు కట్టక మమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇవాళ ఇంట్లో మా అమ్మ కూర ఉండలేని పరిస్థితి, కేవలం గెంజేసిన పరిస్థితి, గెంజి కూడా దొరకని పరిస్థితికి ఆకలితో అలమటిస్తున్నామని చెప్పి ఆ బిడ్డలు ఆర్తనాదాన్ని మీ ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి ఏఐటీసీ తరఫున చేరదలుచుకున్నాం. గత 7 నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం మొండికేస్తూ ఉంది. కార్మికులు సమ్మెలోకి వెళ్తే మధ్యలో జేసీఎల్ గారు వచ్చి, మనం గమనిస్తే ఆలూరు నియోజకవర్గంలో ఒక బండారు వీరన్న, హరికెర గ్రామంలో బండారు వీరన్నను దారుణాతి దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం హత్య చేసింది. కుర్వ కులానికి సంబంధించిన వ్యక్తి కేవలం ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేయాలి, మా గవర్నమెంట్ వచ్చింది, నువ్వు రాజీనామా చేయాలి అంటే ఒక 10 రోజుల తర్వాత రాజీనామా చేస్తానంటే దాన్ని కూడా వినకుండా దారుణాతి దారుణంగా బండారు వీరన్నను, కుర్వ కులానికి చెందిన బండారు వీరన్నను దారుణాతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఇంకా ముందుకెళ్తే కనగానపల్లి హెడ్ క్వార్టర్లో మురళి అనే ఒక అబ్బాయిని దారుణాతి దారుణంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులే మర్డర్ చేస్తే ఆ పిల్లవాని తల్లిదండ్రులు 5-6 నెలలు గడవక ముందే 2 తల్లిదండ్రులు కూడా గుండెవలిగి చనిపోవడం జరిగింది. ఇంత దారుణాలకు ఒడిగడుతూ ఈరోజు మళ్ళీ లోకేష్ బాబు భక్త కనకదాసుకు దండ వేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అయ్యా లోకేష్ బాబు, నువ్వు మా కనకదాసుకు
దండను వేసినావు, ఆయన జయంతికి వచ్చినావు. రేపు మా లింగమయ్య వర్ధంతిని చేస్తాం. వర్ధంతికి కూడా నువ్వు వచ్చి అక్కడ మేం చేసినది తప్పు క్షమించమని కోరుకుంటే అప్పటికైనా మీ పాపం కొంత కాకుంటే కొంత తగ్గుతుందని నేను భావిస్తున్నాను. మీరు మర్డర్లను మీరే చేస్తున్నారు, మానభంగాలను మీరే చేస్తున్నారు, మళ్ళా ఓదార్చడానికి కూడా మీరే వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు మీరు పులి స్టాప్ పెట్టాలి. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు లింగమయ్య హత్య జరిగినప్పుడు అక్కడికి వస్తే కురువ కులస్తుల మీద ఒక 50-60 మంది మీద కేసులు పెట్టినారు. మీరు లింగమయ్య ఆత్మకు శాంతి కలగాలంటే ఆ 50-60 మంది కురువల మీద ఎవరి మీదైతే కేసులను పెట్టినారో ఆ కేసులను మీరు విత్డ్రా చేసుకుంటే లేదా ఆ కేసులను మాఫీ చేస్తే లింగమయ్య ఆత్మకు శాంతి అయినా కలుగుతుంది. దయచేసి మీరిప్పుడు కాలు కింద వేసి నలుస్తా ఉన్నారు. మా మెడలలో దండలు వేయాల్సిన అక్కర్లేదు, మా నెత్తి మీద బండలు వేయకుంటే అదే 10,000 ఈ కూటమి ప్రభుత్వానికి ఎస్పెషల్లీ లోకేష్ బాబుకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇలాంటి కక్ష సాధింపు కార్యక్రమాలను కురువ కులస్తుల మీద చేసే కార్యక్రమాలకు పులి స్టాప్ పెట్టి కురువ కులస్తులను ఆత్మగౌరవంతో బతికే విధంగా మా బ్రతుకులు మమ్మల్ని మా మానాన మమ్మల్ని బ్రతికే విధంగా మీరు సెలవిస్తే చాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అనకాపల్లి పార్టీ ఆఫీసులో కానీ లేదా వైఎస్ఆర్సీపీ ఏ కార్యక్రమానికైనా కానీ అప్పుడు ముందుకు వచ్చినా లేటుగా వచ్చినా కానీ మీ అందరూ చాలా చక్కగా వచ్చి మీ అందరి సహకారం అందిస్తున్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ విస్తృత స్థాయి సమావేశానికి 3 అంశాలు. ఒకటి, మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఉద్యమాన్ని రేపు 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా ఆర్డీఓ ఆఫీస్కి లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి ర్యాలీ తరఫున వెళ్ళి మనందరం ఏ విధంగా ఇది ప్రజలకి నష్టం కలుగుతుందని మన ఉద్యమం ద్వారా తెలియజేయాల్సిన కార్యక్రమం ఒకటి. రెండవది, మన సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బూత్ స్థాయి నుంచి కూడా ప్రతి గ్రామంలోని పట్టణంలోని ఏ విధంగానైతే ఈ కమిటీల్ని ఏర్పాటు చేస్తున్నారో ఒక సైన్యంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం, జగనన్న సైన్యం అనేటువంటి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం, దాదాపు కమిటీలు కొన్ని పూర్తి చేసాం. ఆ కమిటీల్లో కూడా కొన్ని రివిజన్స్ జరిగాయి. ఆ కమిటీల గురించి. మూడోది, మన పార్లమెంట్ సమన్వయకర్త గారు ప్రసాద్ గారు చెప్పినట్టు ఏవైతే ప్రజల్ని అన్యాయంగా ఈ క్వారీల నుంచి ప్రైవేట్ టోల్ గేట్లు పెట్టడము, అదేవిధంగా కొన్ని ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో గ్రామాల దగ్గర ఫ్యాక్టరీలు పెట్టి ఆ పొల్యూట్ చేసి ఆ ఫ్యాక్టరీలు పెట్టే ముందు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి 30% ఎంప్లాయ్మెంట్ ఇస్తామని చెప్పి ఆ ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా లేదా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదరిస్తామని చెప్పినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఉద్యమం చేసే ప్రణాళిక మనందరం మాట్లాడుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త కొట్టేడ ప్రసాద్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి పార్లమెంట్ సెక్రటరీ పెద్దలు దిలీప్ కుమార్ గారికి, సభాధ్యక్షులు అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు జాజల రమేష్ గారికి, అనకాపల్లి మండల ఎంపీపీ గొర్రెల సూరిబాబు గారికి, అనకాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్ గారికి, కసింకోట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిషోర్ గారికి, అదేవిధంగా ఒకటి ఇచ్చి ఒకటే, అది కూడా దఫాలుగా ఇస్తూ
దానికి ధమాకా దీపావళి బొనాన్సా ఎంజాయ్ చేయండి. అసలు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అందరికి ఎట్లంటే జీవితంలో మళ్ళీ ఇటువంటి అసలు ఆపర్చునిటీ, అసలు అవకాశమే ఎప్పుడు రాలేదన్నట్లు పేపర్లు. ఆ తీర చూస్తే అసలు ఫస్ట్ ఎంత విచిత్రమైన జీవోలు ఇవ్వడం జరిగిందంటే డిఏది. ఒక డిఏ ఏం చెప్పినారంటే ఫస్ట్ నవంబర్లో అరియర్స్ అంటే ఎప్పుడు 1 జనవరి 2024లో ఇవ్వాల్సినది నవంబరు 25లో ఇస్తూ ఆ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడంటే ఇచ్చేది ఫస్ట్ ఏమని చెప్పినారు, ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్. అసలు ఈ పదమే ఇప్పుడు చూడలేదు. మనమేదో ఎక్కడైనా స్టేడియంకు పోతే ఎగ్జిట్ చూసినాము, థియేటర్కి పోతే ఎగ్జిట్ చూసినాం, కానీ ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ రిటైర్మెంట్ అంటారు కానీ ఎవరైనా ఎగ్జిట్. సంఘాలంతా పోయి అయ్యో రామా అని చెప్పి చాలా బాధపడి రిప్రజెంట్ చేస్తే అప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం మార్చి మళ్ళీ ఇంకో జీవో ఇచ్చినారు వెంటనే. ఏమన్నది, ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో 2026 ఆగస్టులో ఒక భాగము, నవంబర్లో ఇంకొక భాగము, ఫిబ్రవరి 27లో ఇంకో భాగం, అంటే 3 భాగాలు చేసి ఆ ఒక్క డిఏ ఏవైతే అరియర్స్ ఉన్నాయో బకాయిలు ఉన్నాయో అది 3 విడతలుగా అంతటితో ఆపినారా. నెక్స్ట్ డిఆర్ పెన్షనర్లకు ఏమని చెప్పినారు, ఫస్ట్ నవంబర్లో ఇస్తూ సేమ్ అది 1 జనవరి 2024 ఇస్తూ 2027-28 అంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత 12 ఇన్స్టాల్మెంట్లో ఆయంత బకాయిలు అంట. అంటే బకాయిలు 12 విడతలుగా సేమ్ వాళ్ళు కూడా మళ్ళీ పోయి ఇచ్చేది ఒకటి, ఆ ఇచ్చే ఒకటిలో ఏంది ఇది అని చెప్పి వాళ్ళు బాధపడితే అప్పుడు దాన్ని మళ్ళీ మార్చి ఆగస్టులో ఒక భాగము, నవంబర్లో ఒక భాగము, ఫిబ్రవరిలో ఒక భాగము, ఒక 10% మాత్రం ఏప్రిల్లో. ఏందండి ఇది, ప్రభుత్వమా పరిపాలననా, అసలు ఏం జరుగుతుంది అని అసలు ఆశ్చర్యం ఏమంటే ఒకసారి టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూద్దాం. వాళ్ళ మేనిఫెస్టో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సహజంగా ప్రతిపక్ష పార్టీ ఏమంటారు, వేరే వాళ్ళు ఏమంటారు, మీ మేనిఫెస్టో మీరు అమలు చేసినారా లేదా అని. నాకు చూసిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టో అంతా కూడా నిజం చెప్పాలంటే ఒక్కొక్క ఐటమ్ వైజ్ నేను చెప్తాను, వాళ్ళ మేనిఫెస్టో అంతా మేము అమలు చేసినాం. ఇది విచిత్రం, ఎక్కడా ఉండదు. మామూలుగా మనం ఎవరు మేనిఫెస్టో ఇస్తే మీరు మేనిఫెస్టో అమలు చేసినారని అడుగుతాము. మాకు ఆశ్చర్యం ఏమంటే వాళ్ళ మేనిఫెస్టో ఇంచుమించు మేము అమలు చేసినాం. ఎట్లా మీరు ఆశ్చర్యపోతారేమో నేను చెప్తే ఎట్లా అని. ఒకటి ఎంజిఎం హాస్పిటల్ మరి తీసేసి జైలు తీసేసి అక్కడ 20 ఫ్లోర్ల హాస్పిటల్ కడతామని చెప్పారు. ఎందుకు కడతలేరు ఏం సంగతి అని దాని గురించి ఆలోచన చేస్తే మళ్ళా అన్ఫార్చునేట్లీ అవినీతి రాజ్యం వెళ్తూ ఉన్నది. 1100 కోట్లతోని తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ హయాంలో టెండర్ జరిగింది. అప్పుడు ఒక కంపెనీకి వచ్చింది, దాన్ని ఇంకో కంపెనీ బినామీగా చేస్తుంది. ఆ బినామీ చేసే కంపెనీ ఏం చేసింది, 1100 కోట్ల టెండర్ని 1700 కోట్లకి చేసింది. అది హరీష్ రావు గారికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలిసింది నాకు. మరి అది వాస్తవమో కాదో మీకే తెలియాలి. 1700 కోట్లు అవ్వడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిందట. మరి ఆ విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యేది ఎప్పుడో, ఆ హాస్పిటల్ అయ్యేది ఎప్పుడో ఏందో మాకైతే తెలియదు. బట్ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నా, పోయిన ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి అని ఇంకా కూడా మొత్తుకునే బదులు ఆ తప్పుల్ని సరిచేయండి, తొందరగా విజిలెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి, ఎవరినన్నా శిక్షించేది ఉంటే శిక్షించండి, ఏది చేస్తారో చేయండి, కానీ ప్రజలకు మాత్రం సౌకర్యాన్ని క్రియేట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను.